హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి దూసుకొస్తున్న వాయుగుండం ముప్పు. అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ ఉదయం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు ఈరోజు ఉదయం నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కోస్తాంధ్ర తీరం వెంబడి ఆకాశం మేఘరత్నమై ఉంది. చాలా ప్రాంతాల్లో నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఎండాకాలంలో తలపించిందని వాతావరణ శాఖ తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఆగస్టు 30వ తారీఖున తెలుగు రాష్ట్రాలకి భారీ అల్పపీడనం దూసుకొస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఈ వాయుగుండం ప్రభావంతో ఈ నెల 30వ తారీఖు నుండి మన తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుండి కుండపోత వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా తెలుగు రాష్ట్రాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ అండర్లైన్ చేసే చూడండి, ఇక్కడ భారీ వాయుగుండం ఏర్పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు గుజరాత్ సమీపంలో కూడా మరొక వాయుగుండం ఏర్పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపారు. ఈ రెండింటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 30 నుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ వాయుగుండం తెలుగు రాష్ట్రాలకు ఒక ఉపశమనంగా లభించే అవకాశం ఉంది ఈ ఎండల నుండి. ఈ వాయుగుండం ప్రభావంతో మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ నెల 30, 31 తారీఖుల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలపై కూడా ఓ మోస్తరు ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఈ వాయుగుండం ప్రభావంతో ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఈ వాయుగుండం ప్రభావంతో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావం విశాఖపట్నం సమీపంలో తీరం దాటే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర తీరాలపై ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలైన తూర్పు తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ వాయుగుండం ప్రభావం 1, 2 తారీఖుల్లో తెలంగాణ జిల్లాల్లో ఉండే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా తెలంగాణ జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదిలో ఉంటే ఈ వాయుగుండం ప్రభావంతో కృష్ణా, గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే నిన్న అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఏపీలో కూడా 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు పగటిపూట వాతావరణ శాఖ తెలిపింది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొట్టినట్టు వాతావరణ శాఖ తెలిపింది. చాలా చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అటు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 38 డిగ్రీల సెల్సియస్ నమోదవగా అటు ప్రకాశం జిల్లాలో కూడా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఈ ఎండల పట్ల
వాతావరణ శాఖ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. పడితేనేమో వర్షాలు కుంభవృష్టిగా పడుతున్నాయని, లేకపోతే ఎండాకాలం వెళ్ళే తీవ్రంగా ఉంటున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.